ఏలూరు జిల్లా సత్రంపాడులో ప్రేమోన్మాది యువతి గొంతు కోసిన ఘటనపై విచారణ జరుగుతోంది. దాడి చేసిన ప్రాంతంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నాయి. అనుకోకుండా జరిగిన సంఘటనతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. సార్ చెప్పండి, ఈ ఘటన ఏ సమయంలో చోటు చేసుకుంది? మీరు వాళ్ళని ఎవరినైనా గుర్తించడం జరిగిందా? ఆ అబ్బాయి అమ్మాయి రోజు ఇటే వెళ్తారండి. మా ఇంటి ముందు నుంచి ఈవినింగ్ టైము రోజు 4:35 టైంలో ఇటే నడుచుకుంటూ వెళ్తే చాలా క్లోజ్గా ఉంటారు. దగ్గర సుమారుగా 1 సంవత్సరాల పైచి నుంచి నేను చూస్తాం. రోజు బయట మేము ఇక్కడ ఉండడం, మా ఇల్లు ఇదేనండి. రోజు ఇక్కడ నుంచి ఉన్నప్పుడు వాళ్ళు చాలా క్లోజ్గా వెళ్తూ ఉంటారు. సరే మీ కాలేజ్ స్టూడెంట్స్ కదా, అలా ఉంటుంది, ఈరోజు కామన్ థింగ్ అని వదిలేసాం. కానీ మా యాక్చువల్గా 12:30 వరకు మేము ఇక్కడే ఉన్నామండి. అప్పుడు ఏం లేదు. మా బాబు కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి వచ్చేటప్పుడు జస్ట్ మేము తలుపు వేసుకుని లోపలికి వెళ్ళేసరికి మా నైబరు చూసి మీ ఇంటి ముందు ఏదో జరిగింది చూడండి అంటే బయటకు వచ్చాం. అప్పటికి ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అబ్బాయి కొనగూపుతున్నాడు. వచ్చి మేము చూస్తున్నప్పుడే ఇలా పోలీసు వారు రావడం జరిగింది. అంబులెన్స్తో ఆ కుర్రాన్ని తీసుకెళ్లి హాస్పిటల్ పంపించడం జరిగిందండి. అంటే అటువంటి వాతావరణం ఏమైనా కనిపించింది? అంటే ఒక మర్డర్ చేయడం అంటే ప్రీ ప్లాన్డ్ గా వచ్చి ఉంటారు, అరుపులు కేకలు ఏమైనా అనిపించినటువంటి డిస్కషన్ ఏం లేదండి వాళ్ళ మధ్య. అసలు అరుపుగా పక్కనే కదండి, అసలు ఎటువంటి చిన్న అరుపు కూడా లేదు. అంటే యాక్చువల్గా మీ బాడీ పడిపోయిన పొజిషన్ బట్టి చూడడం ఏంటంటే ఆ అబ్బాయి చాలా పొదునైన కత్తితో నరకడం వల్ల అమ్మాయి మెడ చాలా వరకు కట్ అయిపోయి స్పాట్స్ చచ్చిపోయినట్టు తెలిసింది. ఎందుకంటే అంబులెన్స్ ఎక్కించేటప్పుడు మేము చూసాం. ఆ తల కూడా పట్టుకుని తీసుకెళ్లాల్సి వచ్చింది డెడ్ బాడీని. ఆ కుర్రోడు మాత్రం పేక కొంచెం కోసుకున్నాడు. దాని నుంచి బ్లీడింగ్ అయ్యి తర్వాత ఆగిపోయిన తర్వాత అతను బ్రీతింగ్ అంతా ఉంది. తర్వాత అంబులెన్స్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటనేది మాత్రం మాకు తెలియదండి. ఏలూరులో యువతి దారుణ హత్య జరిగినటువంటి ఇక్కడ నిందితుడు ఉపయోగించిన కత్తితో పాటు ప్రతి ఒక్క అన్ని ఆయుధాలని ఇక్కడ ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా సేకరించి ఈ కేసుని మరింత వేగవంతంగా విచారణ పూర్తి చేసేందుకైతే సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఏలూరులో యువతి హత్య ఘటన నేపథ్యంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ పైన దృష్టి పెట్టారు. అలాగే మెరుగైన వైద్యం కోసం ఏసీని కూడా విజయవాడ పంపించేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరిశ్రీనివాస్తో మల్లికార్జున, ఏలూరు నుంచి.